మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఒకే కొమ్మకు 3 మృతదేహాలు వేలాడుతున్న దృశ్యాలు హృదయాలను కలిచివేసేలా ఉన్నాయి. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ఎదురుగా చెట్టుకు ఉరివేసుకున్నారు. మృతుడు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలిగా గుర్తించారు. పిల్లల్లో ఒకరికి 5 ఏళ్లు ఉంటాయి. ఇంకో అబ్బాయి వయసు 3 సంవత్సరాలు. గత 10 రోజులుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. నిన్న సాయంత్రమే పిల్లల్ని తీసుకుని గుంషావలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడని, ఇప్పుడు అన్నంత చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఒకే కొమ్మకు 3 మృతదేహాలు వేలాడుతున్న దృశ్యాలు హృదయాలను కలిచివేసేలా ఉన్నాయి. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ఎదురుగా చెట్టుకు ఉరివేసుకున్నారు. మృతుడు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలిగా గుర్తించారు. పిల్లల్లో ఒకరికి 5 ఏళ్లు ఉంటాయి. ఇంకో అబ్బాయి వయస్సు 3 సంవత్సరాలు. గత 10 రోజులుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. నిన్న సాయంత్రమే పిల్లల్ని తీసుకుని గుంషావలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడని, ఇప్పుడు అన్నంత పని చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.